వైసీపీ నాయకుల మీద వ్యూహాలు పన్ని మరీ కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఒక ప్రత్యేకమైన ఆలోచనలు చేస్తూ బుర్రలు బద్దలు కొట్టుకుంటూ కూటమి పెద్దలు రాత్రి పగలు బిజీ అవుతున్నారు అన్నది వైసీపీ నేతల ఆరోపణ. అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, ఈ సమయమంతా వైసీపీని కేసులు పెట్టి ఇరికించడమే కూటమి సర్కార్ చేస్తున్న అతిపెద్ద పని అన్నది కూడా వైసీపీ నేతలు చేస్తున్న మరో భారీ ఆరోపణ. అసలు ఎందుకు ఏపీలో ఇంత హాట్గా వ్యవహారం నడుస్తుంది? లెట్స్ వాచ్. ఈ ఆరోపణలలో ఎంతవరకు వాస్తవం ఉందో అన్నది రాజకీయాల మీద ఆసక్తి, అవగాహన ఉన్న ఎవరైనా కాస్త తరచి చూస్తే కూటమి పెద్దలు అంత స్కెచ్ గీసి వైసీపీ నేతలు కానీ సానుభూతి పరులను కానీ కార్నర్ చేసేంత టైం వైసీపీ ఎక్కడిస్తోంది అని అంటున్నారు. తమకు తామే చతికిల పడుతూ వారే చిక్కిపోతున్నారు అని అంటున్నారు. అంటే అమ్మకు చిక్కిన మేక మాదిరిగా వైసీపీ నేతలు కూటమి వారికి చాలా సులువుగా చిక్కిపోతున్నారు అని అంటున్నారు. లేకపోతే ఇదేమిటి, కోరి కావాలని కెలుక్కోవడం ద్వారా కడుపులో చల్ల కదలకుండా ఉండాల్సిన పెద్ద మనుషులు అరెస్టుల దాకా తెచ్చుకుంటున్నారు అంటే ఏమనుకోవాలని అంటున్నారు. ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్ అన్నది కూడా తెలియని వారు రాజకీయ విశ్లేషకుల అవతారం ఎత్తడం ఒక దురదృష్టకరమైన విషయమైతే, ఏపీకి 11 ఏళ్లుగా రాజధాని లేదు అన్న పచ్చి నిజం తెలిసి కూడా విమర్శలు చేసేవారిని చెరదీయడం మరో పొరపాటు అంటున్నారు. అంతేకాదు, అమరావతి కాదు 3 రాజధానులు అంటూ చేసిన రాజకీయ విన్యాసం వల్ల వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయిందన్న సత్యాన్ని తెలియకుండా చర్చాగోష్ఠి నడపడం మరో దురదృష్టకరం. ఇక ఏపీకి అమరావతి ఏకైక రాజధాని జనాలు అంగీకరించారు అన్నది గుర్తెరగకుండా ఇంకా విమర్శలు చేయాలనుకోవడం మరో దుస్సాహసం అని అంటున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే, ఒక రాజధాని నగరాన్ని పట్టుకుని వేశ్యల రాజధాని అనడం కంటే ఘోరం, నేరం వేరొటుంటుందా అని ఏపీ రాజకీయాలకు సంబంధం లేని వారు సైతం అనుకునేలా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీకి అతిపెద్ద చిక్కులు తెప్పిస్తున్నాయి. అందుకే అక్రమాలు, అరెస్టులు అని ఇప్పుడు గొంతెత్తి చించుకున్నా జరిగిన విషయం అయితే వెరీ బ్యాడ్ అన్నది జనాల్లోకి వెళ్ళిపోయాక మౌనమే నా భాష అనకుండా ఇంకా సమర్థించుకోవడం మరింత ఇబ్బంది తాముగా పెట్టుకోవడమే అని అంటున్నారు. వైసీపీలో కోటరీ ఉందని, ఆ కోటరీకి రాజకీయ పరిజ్ఞానం ఏమీ లేదని వారే వైసీపీని, జగన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని ఆ పార్టీ వదిలేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్యనే ట్వీట్ ఒకటి వేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమా అన్న డౌట్ వస్తోంది అంటున్నారు. లేకపోతే తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మహిళలు ఆందోళనకు దిగితే వారిని పిశాచాలు, రాక్షసులు అని పోలికతో విమర్శించడం కోటరీ పెద్దల పైత్యం కాకపోతే మరేమిటి అని కూడా విమర్శలొస్తున్నాయి. ఈ కేసు మాత్రమే కాదు, చాలా విషయాల్లో కోరి మరీ వైసీపీ చేసుకుంటోందా అనిపిస్తోంది అంటున్నారు. అది ఏదో అధికారంలో ఉన్నామని విమర్శించారు, అది చేశారనుకుంటే అది కాదు. అధికారం పోయాక కూడా అదే తీరుని చాలా మంది చూపిస్తూ కూటమికి అప్పనంగా చిక్కిపోతున్నారు అని అంటున్నారు. ఒక వైసీపీ మాజీ ఎంపీ ఈ విధంగానే కారులో ఉన్న నిందితుడి మీదకొచ్చే ప్రయత్నం చేస్తూ గుంటూరు వీధులలో చేసిన విన్యాసం వల్ల అరెస్ట్ అయినది చూస్తున్నారు. ఇంత జరిగిన వైసీపీలో వ్యూహం కొరబడుతోంది అని అంటున్నారు. కూటమి అయితే చాలా తెలివిగా వైసీపీ తప్పులను వాడుకుంటోంది అని చెబుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండానే కాగల కార్యాన్ని జరిపించేస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో అయితే నిర్వేదంతో కూడిన, నిరాశతో కూడిన వైఖరి వల్లనే ఇదంతా వస్తుందా అంటే ఏమో తెలియదు. కానీ అరెస్టుల మీద అరెస్టులు అయితే అలా జరుగుతున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే అది ఎవరి చేతల్లో ఉందో కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంది అన్నది పొలిటికల్ పండితులే కాదు, ప్రత్యర్థుల నుంచి కూడా వస్తున్న సూచనలుగా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.